సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారు అండ్ కేసీఆర్ గారు ఇద్దరు కూడా మరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళలేదు. మరి ఇన్విటేషన్ రాలేదా? లేదంటే వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళలేదా? ఏం జరిగింది సార్ అసలు? అంటే ప్రతి దాంట్లో కూడా 2-3 కోణాలు ఉంటాయండి. అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు వాళ్ళిద్దరికి పిలవలేదా అని ఎందుకు అంశం వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కాబట్టి వీళ్ళకి పిలవలేదా అనుకుని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంటే ఒక ప్రతిపక్ష నేతకే పిలుపు వెళ్ళగలేంది ముఖ్యమంత్రికి వెళ్ళకుండా ఉంటుందా? ఉంటుంది. దట్టు ఒక 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఏర్పడిన ఈ రామ మందిరంకి దేశవ్యాప్తంగా కూడా హర్షధ్వానాలు, జై జయధ్వానాలు, జయ శ్రీరామ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి ఎవరు వెళ్దాం అని అంటే అందరూ అనుకున్న సమయంలో ఆ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ముందు నుంచి చెప్పేది ఏంటంటే, ఆ రోజు అందరూ రావడానికి పూనుకోవద్దు, సెక్యూరిటీ రీజన్స్ రావచ్చు, పైగా అంతమందికి బందోబస్తు విషయంలో కానీ లేదంటే సదుపాయాల విషయంలో కానీ అంత సౌలభ్యం చేయలేకపోవచ్చు, ఇబ్బందులు పడతారు, తర్వాతగా వచ్చి చూసుకోండి అన్నట్టుగా కూడా చెప్పారు. దానికి ప్రధానంగా కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే కొంతమంది ప్రముఖమైన నాయకులను పిలిచారు. అయితే ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, బాగుంది. కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళలేదంటే, ప్రధానమంత్రి వస్తేనే కలవడానికి వెళ్ళని వ్యక్తి దీనికోసం వెళ్తారా? వెళ్తే ఎక్కడ ఒక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు పోతుందో అని భయం అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఆయనకి తుండికి సర్జరీ అయింది కాబట్టి రెస్ట్లో ఉండొచ్చు, లేదా వీటన్ని ప్రశ్నలన్నిటికీ రేపొద్దున వెళ్ళినా కూడా మీరు వాళ్ళతో బీజేపీ వాళ్ళతో విభేదించారు కదా, ప్రధానమంత్రిని కూడా 3 సార్లు వచ్చినా, రాష్ట్రానికి 4 సార్లు వచ్చినా కలవడానికి ప్రాధాన్యత ఇవ్వను మీరు, ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా అది క్రతువు జరిగింది. అండ్ మోరోవర్ బీజేపీ దీన్ని అడ్డుగా పెట్టుకొని రేపు ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్స్ ముందుకెళ్ళబోతుందని ఆల్రెడీ ఒక అభియోగం అయితే ఉంది. సో అటువంటి నేపథ్యంలో మీరు వెళ్తే మీకు ఎటువంటి బ్యాడ్గా అనుకుంటారా అని కింద స్థాయిలో ప్రశ్నించవచ్చు, లేదు మీడియా వాళ్ళే ప్రశ్నించవచ్చు. ఇన్ని ఉండడం మీద కేసీఆర్ గారు వెళ్ళకపోయి ఉండొచ్చు. అది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే స్టాండ్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో ప్లస్ ఏంటంటే, ఆయన మైనార్టీకి చెందిన వ్యక్తిగా అన్నట్టు కూడా చాలామంది చెప్తారు. బట్ ఆయన చెప్పడం వాస్తవమే. ఎందుకంటే ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా ఇలాగే తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ బుక్లో సంతకం పెట్టాలి. అంటే నేను ఈ భగవంతుడిని నేను మనసా వాచకరమైన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను కాబట్టే నేను ఈ దర్శనానికి వచ్చాను అని డిక్లరేషన్ దాంట్లో సంతకం చేయాలి. అప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్లో అనుకుంటారు, అది ఈవో గారు వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా ఆయన సంతకం పెట్టలేదట. లేకపోతే నేను ఒక పౌరుడుగా రాకూడదా అన్నట్టుగా సంథింగ్ ఏదో ఆర్గ్యూ జరిగింది. మొత్తానికి వెళ్ళారు. అంటే ఆ లోకం దృష్టిలో ఆయన ఒక క్రిస్టియన్గా ఉండడం వల్ల ఏంటో సంథింగ్. సో ఇప్పుడు దీనికి ఇవ్వడం వల్ల మేబీ ఆ పర్టికులర్ వర్గానికి చెందిన ఓట్లు పోతాయని భయమో, లేదంటే ఎందుకులే బీజేపీకి మనకు సత్సంబంధాలు ఏం లేవు, ఊరికే టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నమో, లేదంటే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఎలక్షన్స్ ముందు ఎందుకులే అని చెప్పి మౌనంగా ఉన్నారో, సంథింగ్ జరిగి ఉండదు. బట్ అందరికీ, ప్రముఖులందరికి కూడా మ్యాక్సిమం ఇన్విటేషన్స్ వెళ్ళాయి, పేరున పిలిచారు. ఈరోజు బాలీవుడ్లో కూడా, టాలీవుడ్లో కానీ చాలామంది ప్రముఖులకు కూడా ఇన్విటేషన్స్ వెళ్ళాయి. ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి మెంటాలిటీ వాళ్ళది. కొంతమంది ఏంటంటే అబ్బా ఎలాగైనా వెళ్ళాలి అని ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఈ దీంట్లో వెళ్ళిన తర్వాత ఎప్పుడో దర్శనం చేసుకోవచ్చులే, ఇప్పుడు ఎందుకు, లేదా షూటింగ్లో ఉండి యాక్టర్స్ షూటింగ్లో ఉండి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇంకొంతమంది రకరకాల వాళ్ళ సొంత రీజన్స్ వల్ల అడ్డు కార్యక్రమాలుగా వెళ్ళకూడదు అని అడ్డు ఏర్పడినప్పుడు వెళ్ళకపోయి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి. కేసీఆర్ గారికి అయితే ఒకటిది, ఆయన వయసుకి తగ్గట్టుగా సర్జరీ అయింది, ఆ వయసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కలవకూడదు, పైగా జర్నీ చేయాలి కదా, ఫ్లైట్లో వెళ్ళాలి, రావాలి, ఆ కార్యక్రమం అంతటికీ నువ్వు కూర్చోవాలి, ఉండాలి, అంతసేపు కూర్చోలేరేమో అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, అందుకు వెళ్ళకపోయి ఉండొచ్చు. రెండో రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఇవన్నీ విమర్శలకు తావిస్తుంది కాబట్టి అదొకటి అయి ఉండొచ్చు. అంతేగాని పిలవకపోవడం అంటూ ఉండదు. ఒక ప్రతిపక్ష నేతకే, చంద్రబాబు గారికే పిలువగా ఉన్నది, కేసీఆర్ లాంటి ఉద్దండులు కూడా ఎందుకు పిలుస్తారు. బట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రిగా పిలిచే ఉంటారుగా, ఈయన వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు? బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి కేంద్రంలో
ఆ దృష్టిలోనో లేదా ఆ దృక్పథంతోనో వెళ్ళకపోయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేరు, సంథింగ్ దుబాయ్లో ఎక్కడ ఉన్నట్టున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో రకరకాల రీజన్స్ వెళ్ళలేదంటే ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా కార్యక్రమానికి రాలేదు. రాష్ట్రపతి గారికి పిలవకుండా ఉంటారా? పైగా బీజేపీకి సంబంధించిన రాష్ట్రపతి గారేగా, ఆవిడకి కూడా పిలవలేదు. ఆవిడ ఒక దళితురాలని చెప్పి ఆవిడ్ని ఇదని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక రకమైన వర్గం స్టార్ట్ చేసింది. ఆవిడికి దళితురాలు కదా అందుకే ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా అంత దేశ ప్రథమ పౌరురాలుగా పెట్టినప్పుడు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి? ఇంకా అంటే ఎవరికి నోరుంది కదా అని రకరకాలుగా విమర్శలు స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఎవరు అవకాశం వాళ్ళది, ఎందుకులే ఊరికే వీళ్ళకి ఇలా చెప్తే ఇలా అనుకుంటారా అలా చెప్తే ఇలా అనుకుంటారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. దానికి తోడు సోషల్ మీడియా రెవల్యూషనరీగా విపరీతంగా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఒక సోషల్ మీడియా మెయింటైన్ చేసే స్థాయి ఉన్నప్పుడు ఎటు జరిగితే ఎటు ఒరిగితే ఏ విమర్శకు తావిస్తుందో దాని వాళ్ళు సమాధానం చెప్పుకోలేక అది చినిగి గాలివాన అయినట్టు పెద్దగా ఇష్యూ అవుతుందనే ఉద్దేశంలో కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు నా అభిప్రాయం. అంతే, వేరే రీజన్ అయితే ఏమి ఉండదు. వెళ్తే ఒకటి వెళ్ళకపోతే ఒక బాధ, ఎందుకులే కాము కూరుకుంటే ఏది ఇది లేదు కదా కదా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అన్నట్టు అలా కాముగా ఉంటే బెటర్ అని అయి ఉండొచ్చు. దానికి మనం ఈయనకి వీళ్ళకి ఇన్విటేషన్ రాలేదా, వీళ్ళకి పిలవలేదా, వీళ్ళకి చిన్న చూపు చూసారా అనేది ఏమి ఉండదు. వాళ్ళు తప్పు దొరకకుండా అన్నిటికీ అలాగే వెళ్తారు. ఎందుకంటే మోర్ ఓవర్ మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నీటి సమస్యలు కానీ నిధులు కానీ వీటన్నిటి గురించి కూడా ఆయా కన్సర్న్ డిపార్ట్మెంటు రాజ్నాథ్ సింగ్ గారిని కానీ లేదంటే అమిత్ షా గారిని కానీ వీళ్ళెవరిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారిని కలిసి హోం కదా సార్ మాకు ఎట్లా ఉంది నా పరిస్థితి, నేను కొన్ని చేయాలనుకుంటున్నాను, నాకు ఒక 10 మంది ఫ్రెష్ అదే కొత్త ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే సరే 2024 రేపు రిలీవ్ అయ్యే బ్యాచ్లో తీసుకోండి అని ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారికి వెళ్తే ఆయన ఏదో సజెస్ట్ చేస్తూ ఇలా చెప్పారట. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా మీకు ఇప్పటికే అప్పులు ఉన్నాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, మీరు సపోర్ట్ చేస్తా, ఏం కావాలి మేడం, ఇది కొద్దిగా నిధులు కావాలి, ఓకే అంటే ప్రతి ఒక్కరు కూడా కోఆపరేటివ్గానే ఉన్నారు. బట్ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అలా చెప్పలేదు, వాళ్ళు పడలేదు, వాళ్ళు మాకే ఇవ్వలేదు అన్నట్టుగానే చెప్పారు. కేవలం ఈయన ఇగోతో అలా చెప్పాడా లేదా నిజంగా ఇవ్వలేదా? వాళ్ళు కూడా ఎందుకు అలా చేస్తారు? అక్కడ పరిపాలన వేరు, వ్యక్తిగత అభిప్రాయం వేరు, రాజకీయం వేరు, పార్టీలు వేరు. అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ భారతదేశంలో అంతర్భాగమే కదా. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అయితే ఒకటే, తెలంగాణ ఒకటే, కేరళ ఒకటే, ఉత్తరప్రదేశ్ ఒకటే, వాళ్ళందరికీ చూస్తారు. బట్ ఈయన అలా ఎందుకు చేసుకున్న నాకైతే బాగా స్పందించారు. నాకు ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసులు శాంక్షన్ చేయడం కానీ కొన్ని రకాల నిధులు రిలీజ్ చేయడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి పోను ఎలా ఉంటుందో చెప్పలేము, ప్రస్తుతానికి అయితే నాకు మాత్రం బాగానే ఉన్నారు. బట్ ఒకవేళ అలా ఉన్నా కూడా మనం వాళ్ళతో ఏదో అటాచ్మెంట్ ఉంటూనో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనో మన రాష్ట్రానికి అల్టిమేట్గా నాకు ప్రజలు ముఖ్యం, తర్వాత పార్టీ ముఖ్యం అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అక్కడ కేంద్రం కూడా అక్కడ ప్రొఫెషనల్గా చూస్తే అందరూ ఒకేలాగా చూస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ వేరే ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కానీ ఎవరైనా ఒకటే కదా వాళ్ళకి. సో అందరికీ పిలిచే ఉంటుంది. దాన్ని రకరకాలుగా అనుకుంటున్నా, వీళ్ళు పిలవలేదు, ఒక పిలిచినా వీళ్ళు వెళ్ళలేదు అందుకేనేమో పిలిచే ఉంటారని బీజేపీ వాళ్ళు అంటారు. లేదు బీజేపీ వాళ్ళకి మేమంటే పడదు కాబట్టి పిలవలేదని వాళ్ళు అంటారు. ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేరా బాబు, వీళ్ళు బయటకు అలా యాక్ట్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏది వాస్తవం? 3 వాస్తవం అవ్వచ్చు, 3 వాస్తవం కాకపోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం.